వెల్కమ్ బ్యాక్. న్యూస్ లెన్స్ చూద్దాం. వినోదం పంచాల్సిన కార్యక్రమాలు ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. సామాన్యులకు అవకాశం కల్పిస్తున్నామనే ముసుగులో బిగ్ బాస్ నిర్వాహకులు చేస్తున్న అగ్ని పరీక్ష కార్యక్రమం ఇప్పుడు తీవ్ర విమర్శల పాలవుతోంది. ఈ ఎంపిక ప్రక్రియలో పాల్గొనేందుకు వస్తున్న సామాన్యుల పట్ల న్యాయ నిర్ణేతలు వ్యవహరిస్తున్న తీరు సభ్య సమాజాన్ని విస్మయానికి గురి చేస్తోంది. మనుషులకు కనీస విలువ ఇవ్వకుండా వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వైనంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కేవలం ప్రేక్షక ఆదరణ కోసం సామాన్యుల మనోభావాలతో ఆడుకోవడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తాజాగా ఉప్పల్ బాలు పట్ల కూడా నిర్వాహకులు అత్యంత దారుణంగా వ్యవహరించిన తీరు వివాదానికి మరింత రాజేసింది. వినోదం పేరుతో సామాన్యులను కించపరిచేలా హక్కు వీరికి ఎవరిచ్చారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఒకరిని అవమానించి ఆనందం పొందడం వికృత మనస్తత్వానికి నిదర్శనం. ప్రతిభను గుర్తించాల్సిన వేదికపై ఇలా అహంకారంతో వ్యవహరించడం చూస్తుంటే అసలు ఈ కార్యక్రమ ఉద్దేశం ఏంటన్న అనుమానాలు కలుగుతున్నాయి. సామాన్యుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి వ్యాపారం చేసుకోవాలనుకునే ఇలాంటి ధోరణిని సమాజం ఎన్నటికీ హర్షించదు. అసలేంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు. శ్రీదేవి, బిగ్ బాస్ కేవలం సెలబ్రిటీలకే కాదు సామాన్యులకు కూడా అవకాశం ఇస్తుందని గత సీజన్లో ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ప్రారంభించడం జరిగింది. గతంలో దీని పట్ల అనేక అభినందనలు రావడం జరిగింది. మంచి కార్యక్రమం బాగా చేస్తున్నారు, సామాన్యులు కూడా అవకాశం ఇస్తారని చెప్పడం. అందులో భాగంగానే ఉత్తరాంధ్రకు చెందినటువంటి ఒక సామాన్యుడు బిగ్ బాస్ విజేతగా కూడా నిలబడటం జరిగింది. ఇంతవరకు బాగా ఉంది. కానీ ఈ సీజన్ రెండవ సీజను ఈ అగ్ని పరీక్షకు సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రోమోలు రావడం కానీ రాత్రి ఎపిసోడ్ చూసాక కూడా పూర్తిగా అందరికి కూడా ఒక యావగింపు కలిగింది. ఎందుకంటే వాళ్ళు వ్యవహరించే శైలి అంటే సామాన్యులకు అవకాశం ఇస్తామని చెప్పి సామాన్యుల్ని వేదిక మీదకి పిలిచి వాళ్ళు అవమానించిన తీరు, ఆ జడ్జిలు అవ్వచ్చు లేకపోతే హోస్ట్ అవ్వచ్చు అందరూ కూడా అదేవిధంగా చేయడం పట్ల అయితే సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం కూడా ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి. మనం చూడొచ్చు రాత్రి ఎపిసోడ్లో కూడా శ్రీమికు కూడా యాంకర్ శ్రీమికు కూడా రన్ రాజా అనే అతన్ని చెంప పగిలిపోద్దంటాం, దగ్గర రావద్దంటాం, అక్కడ నుంచి లేచి వెళ్ళిపోవడం, అతను ఏడ్చుకుంటూ వెళ్ళిపోవడం, వెళ్ళి చాలని ఎటకారంగా నవదీప్ మాట్లాడటం ఇవన్నీ కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో చాలామంది కూడా ప్రధానంగా ఈ ఇష్యూ బయటకు రావడానికి కూడా ఉప్పల బాలు ప్రధాన కారణం. ఉప్పల బాలు అందరికీ తెలుసు. ఉప్పల బాలు విషయం చూస్తే అతని ఎపిసోడ్ కూడా చూస్తే అతను వెకిలిగా అతన్ని అవమానించే విధంగా మాట్లాడారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆ నవదీప్ కూడా నువ్వు చేసేవన్నీ కూడా వెకిలివే కదా, ఎందుకు ఇవన్నీ చేయడం అంటే అతను పాపం చెప్పడం జరిగింది. నా కడుపు నింపుకోవటానికి నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నేను చేస్తున్నానని ఓపెన్గానే వేదిక మీద చెప్పడం జరిగింది. కానీ అతన్ని అవమానించే విధంగా బిందు మాధవ్ నువ్వు ట్రాన్స్జెండర్ అని అడగటం, ఇది నవదీప్ మాట్లాడటం ఇవన్నీ కూడా చూసినటువంటి మొత్తం కూడా సోషల్ మీడియాలో చాలామంది మొత్తం అభిమానులు అయితేనే లేకపోతే మామూలు సామాన్యులు అయితేనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రన్ రాజా విషయంలో కానీ లేకపోతే ఉప్పలమాను విషయంలో కానీ ఇంకా కొంతమంది విషయంలో కానీ వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు అయితే విమర్శలు దారితీస్తుంది. వినోదం పంచాల్సినటువంటిది ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష వివాదాల నడుములో చుట్టుకుంటుందని చెప్పొచ్చు. ఇవాళ కూడా మనం చూడొచ్చు, ఉదయం నుంచి కూడా చాలా ప్రోమోలు వస్తున్నాయి. అందులో కూడా ఒక కంటెస్ట్ అతను మాట్లాడుతూ మాకు అమ్మ అంటే చాలా ఇష్టం, అంటే మరి అమ్మ ఇష్టమైనప్పుడు అమ్మ దగ్గర ఉండు, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చి బిగ్ బాస్కి వచ్చావని ఎటకారంగా తల్లిని కూడా అదేవిధంగా మాట్లాడటం అంటే కించిపరిచే విధంగా. అంటే వీళ్ళు అందరూ సామాన్యులు, ఆ సెలబ్రిటీలతో అలా మాట్లాడగలరా అనే వాదన కూడా వస్తుంది. వీళ్ళు సామాన్యులు కాబట్టి వచ్చారు కాబట్టి మాట్లాడుతున్నారు. ఆ బిందు మాధవి కూడా దీని మీద వెర్షన్ మీద వివరణ కూడా ఇచ్చింది. వాళ్ళు కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి దీని ప్రకారమే మేము చేస్తున్నాం తప్ప అందులో ఏమీ లేదని చెప్పే ప్రయత్నం చేసినప్పటికి కూడా మొత్తం అభిజిత్ కానీ బిందు మాధవి కానీ లేకపోతే మొత్తం ఇందులో ఉన్నటువంటి జడ్జిలు కానీ లేకపోతే హోస్ట్ కానీ అందరూ కూడా వ్యవహరించిన తీరు అయితే తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. సోషల్ మీడియాలో అందరూ కూడా ఏకి పారేస్తున్నారు. మొత్తం కూడా వాళ్ళు చేసినటువంటి అన్నీ కూడా పెట్టి మీమామ్స్ పెట్టి మొత్తం ట్రోల్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మరో కోణంలో చూస్తే ఇదంతా బిగ్ బాస్ టీం అంతా కూడా కావాలని చేస్తుందా, త్వరలో నెక్స్ట్ మంత్ ప్రారంభం కాబోతుంది బిగ్ బాస్, అందులో భాగంగా ప్రచారం కోసం ఎక్కువ మంది అటెన్షన్ కోసం దీన్ని ఈ విధంగా చేస్తున్నారని కూడా ఆలోచించిన పరిస్థితి ఏర్పడుతుంది. కాకపోతే ఈ విధంగా సామాన్యులను అవమానపరిచి సామాన్యులను హట్ చేసి ఈ విధంగా చేయటం అయితే కరెక్ట్ కాదనేది మొత్తం కూడా నెటిజన్లు విడిచిపడే పరిస్థితి కనబడుతుంది. వెళ్ళినటువంటి శ్రీదేవి.
వాసు స్టేజ్ పైకి వచ్చాక కూడా నన్ను నవదీప్ చాలా తీవ్రంగా అవమానించారు, నాకున్న ఫాలోయింగ్ వ్యక్తిగత గుర్తింపుని డ్యామేజ్ చేస్తున్నారని చెప్పేసి బాలు కూడా మాట్లాడాడు. అండ్ భవిష్యత్తులో నాకేమైనా జరిగితే దానికి నవదీపే బాధ్యత వహించాలని కూడా బాలు చెప్పిన నేపథ్యంలో అసలు నవదీప్ దీనిపైన ఏమైనా స్పందించారా? అయితే ఎందుకు సామాన్యులకు కూడా అవకాశం ఇస్తాము అన్న నేపథ్యంలో ఇలాంటి ఫైరింగ్ ఎందుకు జరుగుతోంది, ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, మరి దీనిపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? గత 2-3 రోజుల నుంచి కూడా ఉప్పల బాలు విషయం అయితే అతనికి చాలా మద్దతు పెరుగుతుంది. ఎస్, అతను అన్నది కరెక్టే. నన్ను వేదిక వరకు పిలిచి అవమానించాల్సిన అవసరం ఏముంది? అదేదో నేను ఫామ్ నింపినప్పుడే నా బయట కానీ నా పరిస్థితి కానీ నింపాను కదా, అప్పుడే నన్ను రిజెక్ట్ చేయొచ్చు కదా. వేదిక మీద పిలిచి ఈ విధంగా అవమానిస్తాను నన్ను అంటే ఉప్పల బాలు అంటే అందరూ సరదాగా అతను చేసినటువంటి చూస్తారు, నవ్వుకుంటారు, మొత్తం కూడా అతనంటే కొంత వినోదం ఉంటుంది, అతను కూడా అభిమానులు ఉన్నారు. అటువంటిది అతను ఇచ్చేయడం పట్ల ఉప్పల బాలు అయితే నవదీప్ను వదిలే ప్రసక్తి లేదు, ఇది ఎంతవరకు వెళ్తాను, ఏం జరిగినా సరే ఇదే కారణం అని కూడా చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి సంబంధించి బిగ్ బాస్ టీం కానీ లేక నవదీప్ కానీ ఎవరు కూడా స్పందించలేదు. ఒక బిందు మాధవి మాత్రం వేరే మీడియా అడిగినప్పుడు మాత్రం తను ఏదో సమర్థించుకునే విధంగా సమాధానం చెప్పిన తర్వాత సంతృప్తికరమైన సమాధానం ఎక్కడ చెప్పలేదు. ఏదేమైనప్పుడు కూడా 90% నెటిజన్లు అయితే సోషల్ మీడియాలో అయితే మొత్తం కూడా ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష తీరు జడ్జిల పట్ల కానీ హోస్ట్ పట్ల కానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి. రైట్ వాసు, థ్యాంక్ యూ. హాయ్ గైస్, మీరు చూసారు కదా ఎపిసోడ్. స్టేజ్ పైకి పిలిచి ఒక టాస్క్ ఇవ్వలేదు, పాడివ్వలేదు, డైరెక్ట్ నువ్వు ట్రాన్స్జెండర్ అని ఆమె అడిగింది. ఈ నేనేమో నీకు ఫ్యాన్స్ ఉన్నారా, నీకు ఫ్యాన్స్ ఉన్నారా అనుకుంటున్నావు అన్నారు. అంటే మనుషులకు ఫ్యాన్స్ ఉండరా, అంటే నీకే ఉంటారా తోపు అని ఇట్లా ఎంత అవమానించారో మీరు చూసారు కదా. నేను ఉన్నదే చెప్పాను. నేను ఇప్పుడు జెన్యున్గా ఏమైనా తప్పు చేసి ఉంటే నాకు అభిజిత్ గారు పాపము గ్రీన్ లేబుల్ గుర్తు చెవులో చెప్పి రెడ్ లేపించాడు. నీకు ఎందుకురా, నీకు ఆఫ్టర్ ఒక ఛాయిస్ ఇచ్చారు, కుక్కలాగా నువ్వు ఒక్కసారి నువ్వు చూసుకోవాలి, పక్కనుంది నీకు ఎందుకురా, నీ వల్ల నా జీవితం ఖరాబ్ అయింది ఇప్పుడు తెలుసా. నీ వల్ల వాళ్ళు ఇద్దరు గ్రీన్ ఇచ్చే వాళ్ళని కూడా ఇప్పకుండా చేసినావు. ఏం పాపం చేసినా నీకు, నీ అన్యాయం చేసినా నీకు నాకు బంధం అన్నదమ్ములమ్మా, లేక మీ చుట్టాలు మా చుట్టాలు ఒకట, నీ పాలుడవా, ఎలా అలా నన్ను అవమానించావు, ఎంత ఘోరంగా తిట్టావు, నన్ను ఎంత అవమానించేవాడు, అంత నీకు ఎందుకు అంత కుళ్ళు అంటే నేను ఎదుగొద్దా, నేను బిగ్ బాస్కి వెళ్ళొద్దా, నువ్వే సంపి లక్షల కోట్లు సంపాదించుకుని బతావా, నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను రా, నన్ను ఎంత అవమానించారో నువ్వు. హాయ్ గాయ్.